తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి సంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ శివారులోని వైకుంఠపుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైతే ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కాంతాడై వరదాచార్యులు తెలిపారు. 30వ తేదీన ఉదయం 3 గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని, ఉదయం 5 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సుమారు 1,00,000 నుండి 1,50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. జనవరి 11న సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి రంగనాథుడి రథోత్సవం వైభవంగా వైకుంఠపురానికి చేరుకుంటుందని తెలిపారు. శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషమస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యవర్యులు శ్రీ 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 త్రిదండి చంద్ర శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి దివ్య మంగళాశాసన వైభవంతో శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద, అతి విశేషమైన, అతి పర్వదినంగా చెప్పబడేటువంటి ఒక ఉత్సవం ముక్కోటి ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భగవంతుణ్ణి చేరాలి అని పరితపించేటువంటి మనస్సులన్నీ కూడా శ్రీ వైష్ణవ ఆలయాలలో శ్రీ విష్ణువును సేవించాలి అని కుతూహపడుతూ ఉంటాయి. అందులో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన శ్రీ వైకుంఠపురంలో వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరుడైన విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో సుమారు 1,50,000 నుండి 2,00,000 భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకునేటువంటి చక్కటి సౌకర్యాలన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయం 4:30 గంటల నుండే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ఆరాధనలు, ఇతరములైనటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతాయి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.